హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన భారతదేశంలో చాలా దేవాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క మిస్టరీ ఉంది. ప్రాచీనమైన మరియు విశిష్టత కలిగిన దేవాలయాలు మన భారతదేశంలో తప్ప మరెక్కడా లేవు. మన దేశ ప్రతిష్ఠ చాటి చెప్పే అద్భుత దేవాలయాలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ కూడా రహస్యాలు వెలికి తీయలేని ఆలయాలు కూడా ఉన్నాయి. ఈరోజు మనం ఒక వింత ఆలయం గురించి తెలుసుకుందాం. దీన్ని 11వ శతాబ్దంలో నిర్మించారు. ఈ దేవాలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మొరీనా జిల్లాలో ఉంది. ఇది ఒక పురాతనమైన శివాలయం. ఈ శివాలయం చుట్టూ చాలా దేవుళ్ల విగ్రహాలు చెక్కి ఉన్నాయి. కానీ అంత ప్రతిష్ఠ చెందిన దేవాలయంలోకి సాయంత్రం 6 దాటాక శివయ్య దర్శనం కోసం ఎవరూ వెళ్ళకూడదు అని అంటారు. ఇక్కడ ఆర్కియాలజిస్ట్కి సంబంధించిన సెక్యూరిటీ గార్డ్ మార్నింగ్ అంతా కాపలా ఉంటాడు. సాయంత్రం అయితే వెళ్ళిపోతాడు. ఎందుకో తెలియదు. ఆ ఊరి చుట్టుపక్కల ప్రజలందరూ ఈ దేవాలయం దయ్యాలు కట్టించారని, అది కూడా ఒక్క రాత్రిలో అని అంటూ ఉంటారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఈ దేవాలయం గురించి పూర్తిగా చెప్పలేకపోయింది అని అంటుంటారు. మనం దేవాలయానికి మన కోరికలు తీర్చమని మరియు మన బాధలు చెప్పుకోవడానికి వెళ్తాం. ఈ కాకన్మాత్ దేవాలయానికి మాత్రం దయ్యాలు నిర్మించాయా అని తెలుసుకోవడానికి వెళ్తాం. అసలు ఈ దేవాలయం ఇన్ని రహస్యాలతో ఎందుకుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ దేవాలయాన్ని దయ్యాలు కట్టించాయో లేదో తెలుసుకోవడానికి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రపంచంలో ఉండే వన్ ఆఫ్ ద వండర్స్ కాకపోవచ్చు, కానీ అంతటి అద్భుతాలు ఈ కాకన్మాత్ దేవాలయంలో ఉన్నాయి. 1000 సంవత్సరాల కింద ఈ కాకన్మాత్ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయం గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ లైఫ్లో ఒక్కసారైనా దీన్ని దర్శించుకోవాలనుకుంటారు. ఈ దేవాలయం ఎత్తు 110 అడుగులు కాబట్టి ఇది చాలా దూరం నుంచి కనిపిస్తూ ఉంటుంది. దీన్ని పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించారు. ఆ రాళ్లు ఒకదానిపైన ఒకటి నిలబెట్టి ఉంటాయి. రాళ్ల మధ్యన బాండింగ్ కోసం ఎటువంటి బాండింగ్ మెటీరియల్స్ సిమెంట్ కానీ లైమ్ కానీ యూజ్ చేయలేదు. కొన్ని రాళ్లైతే వేలాడుతున్నట్లు కనిపిస్తాయి. ఎన్నో భూకంపాలు తుఫాన్లు వచ్చాయి, కానీ ఈ దేవాలయాన్ని ఏమీ చేయలేకపోయాయి. ఈ కాకన్మాత్ దేవాలయం చుట్టుపక్కల చిన్న చిన్న మందిరాలు ఉండేవి. ఒక పెద్ద భూకంపం వల్ల అవి పడిపోయాయి. వాటి రాళ్లు దేవాలయం చుట్టుపక్కల ఉన్నాయి. ఈ కాకన్మాత్ దేవాలయానికి మాత్రం ఏమీ కాలేదు. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఏ రాళ్లతో అయితే ఈ దేవాలయాన్ని నిర్మించారో చుట్టుపక్కల ఏ ఊర్లో కూడా ఆ రాళ్లు దొరకవు. ఈ దేవాలయంలో రాళ్లని ఒకదానిపై ఒకటి బ్యాలెన్స్ చేసుకుంటూ నిలబెట్టారు. ఎంతటి పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్ అంటే, ఎంతటి తుఫాన్ వచ్చినా అందులో ఒక్క రాయి కూడా పడిపోదు అన్నట్లు నిర్మించారు. అందరూ ఏమనుకుంటారంటే, ఈ కాకన్మాత్ దేవాలయంలో కంటికి కనిపించని ఏదో అద్భుత శక్తి ఉందని, ఆ శక్తి ఈ దేవాలయాన్ని కాపాడుతూ ఉందని. దేవాలయం మధ్యలో ఒక పురాతనమైన శివలింగం ఉంది. ఈ దేవాలయం చూసిన ప్రతి ఒక్కరికి ఇది మరొక క్షణంలో పడిపోతుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఆ ఊళ్ళో ఉన్న ప్రజలందరూ ఈ కాకన్మాత్ దేవాలయం గురించి అనేక కథలు చెప్తూ ఉంటారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కాకన్మాత్ దేవాలయం ఒక్క రాత్రిలో నిర్మించారు. అలా నిర్మించటం మనుషుల వల్ల సాధ్యం కాదు కాబట్టి భూతాలొచ్చి దేవాలయం నిర్మించాయి అని అంటూ ఉన్నారు. దేవాలయం పైన ఉన్న శిఖరం చాలా బరువైంది. అది మనుషుల వల్ల సాధ్యం కాదు కాబట్టి భూతాలే తెచ్చిపెట్టాయని అంటూ ఉంటారు. దేవాలయాన్ని చూస్తే సగమే నిర్మించి ఉంటుంది. కాకన్మాత్ దేవాలయం నిర్మిస్తూ ఉండగా తెల్లవారుజాము అయ్యేటప్పటికీ ఎవరో లేచి గోధుమలు ఆడించడానికి తిరగలికి ఒక కర్రని పెట్టి శబ్దాలు చేయటం వల్ల ఆ దయ్యాలు సగం కట్టేసి వెళ్లిపోయాయి అని అంటూ ఉంటారు. ఆ దేవాలయం చుట్టూ ఉన్న రాళ్లు ఈ దేవాలయాన్ని పూర్తి చేయడానికి ఆ దయ్యాలు తెచ్చాయి. కానీ అది పూర్తవ్వలేదు కాబట్టి ఆ రాళ్లు అక్కడే వదిలేసి దయ్యాలు వెళ్లిపోయాయి. ఇప్పుడు గాని ఎవరైనా కింద ఉన్న రాళ్లలో ఒక్క చిన్న రాయిని గాని తీయడానికి ప్రయత్నిస్తే దేవాలయంలో ఉన్న రాళ్లన్నీ విచిత్రమైన శబ్దాలు చేస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారు. అందుకే 6 తర్వాత ఈ దేవాలయానికి ఎవరూ వెళ్లరు. ఎందుకు అంటే భూతాలు వచ్చి శివుని ఆరాధిస్తాయని. ఈ కాకన్మాత్ దేవాలయానికి ఒక్క తలుపు కూడా ఉండదు. శివుడికి ఇంకొక పేరు భూత్నాథ్. అందుకే భూత ప్రేతాలు మరియు దానవులు ఆయన్ని పూజిస్తారు. శివపార్వతుల వివాహం సమయంలో భూత ప్రేతాలు కూడా ఊరేగింపుతో వచ్చాయి. అందుకే అక్కడున్న ప్రజలందరూ ఈ కథ నిజమే అని నమ్ముతూ ఉంటారు. దయ్యాలు ఈ కాకన్మాత్ దేవాలయాన్ని నిర్మించాయి అన్న ప్రచారం వల్ల ప్రజలు పెద్దగా పూజలు చేయటం మానేశారు. ఇది 1000 సంవత్సరాల కిందటి దేవాలయం కనుక అప్పట్లో మన దేశాన్ని ముస్లిం రాజులు పరిపాలించేవారు. అప్పట్లో ఈ కాకన్మాత్ దేవాలయం చాలా అద్భుతంగా మరియు చాలా అందంగా ఉండేదంట. కానీ ముస్లిం పరిపాలకులు ఈ దేవాలయాన్ని కూల్చడానికి చాలా ప్రయత్నం చేశారు. చిన్న చిన్న దెబ్బలు తగలటం వల్ల అక్కడక్కడ కొంచెం విరిగి ఉంటుంది. అందుకే ఇది సగం కట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది అని కథలు కూడా ఉన్నాయి. పేలుడు పదార్థాలు పెట్టి కాకన్మాత్ దేవాలయాన్ని పేల్చడానికి కూడా ప్రయత్నించారు. దానివల్ల ఈ దేవాలయం యొక్క అవశేషాలు చుట్టుపక్కల పడి ఉన్నాయి అని అంటూ ఉంటారు. ఈ కాకన్మాత్ దేవాలయం సగం కూలిపోవటం చూసి
ఎప్పటికైనా పడిపోతుంది అని చెప్పి ముస్లిం పరిపాలకులు దేవాలయాన్ని వదిలేసి వెళ్లిపోయారు. అక్కడ ఉండే పరిపాలకులు రాత్రిపూట దేవాలయానికి వెళ్లడం నిషేధం పెట్టారు. ఒకవేళ దేవాలయం కూలిపోతే ప్రజలు ప్రాణాలు కోల్పోతారు అని, ఎంత చెప్పినా ఎవరూ వినరేమో అన్న భయంతో దయ్యం కథ మనగడలోకి వచ్చింది అని అంటూ ఉంటారు. కానీ దీనికి ఎటువంటి నిర్ధారణ లేదు. అలాగని ముస్లిం పరిపాలకుల వల్ల దేవాలయం సగం కూలింది అన్న విషయం మీద కూడా ఎటువంటి నిర్ధారణ లేదు. 11వ శతాబ్దంలో ఉన్న కాకన్మాత్ వంశానికి చెందిన కీర్తిరాజు పరిపాలించేటప్పుడు ఈ దేవాలయం నిర్మించబడ్డదట. కీర్తిరాజు గారి భార్య అయిన కకణవతి శివుడి భక్తురాలు. తను ఎప్పుడూ శివారాధనలో ఉండేది. శివుణ్ణి పూజించడానికి ఎంతో దూరం వెళ్లి పూజ చేసుకుని వచ్చేది. తన పూజ పూర్తి అయినంత వరకు చుక్క మంచినీళ్లు కూడా తాగేది కాదు రాణి కకణవతి. కీర్తిరాజుకి తన భార్య అంటే చాలా ఇష్టం. తన భార్య ఆకలితో శివుణ్ణి పూజించడానికి ఎంతో దూరం వెళ్లి పూజ చేయటం ఇష్టం లేక ఆ ఊళ్ళోనే శివునికి దేవాలయం నిర్మిద్దాం అనుకున్నాడు. అట్లాగే రాజు ఆదేశానుసారం ఈ దేవాలయాన్ని నిర్మించారు. తన భార్యకి గుర్తుగా ఈ దేవాలయం పేరు కకనావతి మందిర్ అని పేరు పెట్టి ఉండవచ్చు అని అక్కడ ఉండే శిలా ఫలకాల మీద రాసి ఉంది. కానీ ఎప్పటి వరకు దీనికి తగ్గ ఎటువంటి ప్రూఫ్స్ లేవు. అసలు చీకటి పడగానే ఈ దేవాలయంలోకి ఎందుకు వెళ్ళకూడదు అని తెలుసుకుందాం. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దీన్ని సర్వే చేస్తూ ఉన్నప్పుడు ఈ దేవాలయం ఎప్పటి నుంచి ఉంది, అసలు ఇక్కడ ఉండే రాళ్లు ఎలా నిలబెట్టారు అన్న సర్వే చేస్తూ ఉండగా అద్భుతమైన కట్టడం చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఎటువంటి బైండింగ్ మెటీరియల్ యూజ్ చేయకుండా ఎట్లా నిలబెట్టారు అని. కానీ కాకన్మా దేవాలయాన్ని చూస్తుంటే ఎక్కడ పడిపోతుందో అనే భయం కూడా వేస్తుంది అని కూడా అంటారు. సాయంత్రం పూట చీకట్లో ఎవరైనా ఏదైనా ఆ రాళ్లను డిస్టర్బ్ చేస్తే గుడి పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ప్రజలు ప్రాణాలు కోల్పోతారన్న భయంతో చీకటి పడ్డాక ఈ గుడిలోకి ఎవరు రాకండి అని చెప్పారు. ఇంతటితో ఈ వీడియోను ఫినిష్ చేస్తూ ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.